ప్రభునందు ప్రియమైన పెనుయల్ పరిశుద్ధ సంఘ సభ్యులకును లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. తిరిగి మరలా ఈ శుక్రవారం రాత్రి సువార్త కూడిక ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఈ కూడికను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమల దేవ, మరొకసారి మీ ప్రియబిడ్డల ముందుకు తండ్రి సంఘంగా మేము రాగలగటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ సువార్త కూడిక ద్వారా అనేకులు ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన మేలు పొందుకోగలిగినట్లుగా మీ కృపా సహాయం ఇచ్చి నడిపించండి. ఏర్పాట్లన్నిటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మా ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీరు ఇదివరకే సిద్ధపరిచిన మీ మాటలు మీరు మాకు అనుగ్రహించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు మాకు నందులకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగిస్తూ లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియబిడ్డలందరినీ కూడా మీ కృపగలన దయగలన హస్తాలకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. సియోను గీతాలు అనబడిన ఈ పాటల పుస్తకంలో నుండి సువార్త పాటల పుస్తకం, హెబ్రోను సువార్త పాటల పుస్తకంలో నుంచి 65వ పాట పాడుకుందాం. సిలువ చెంతకురా అనే పాట పాడుకుందాం. సిలువ చెంతకురా అనే పాట. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా సహోదరా, సిలువ చెంతకురా సహోదరి, సిలువ చెంతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదవా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదవా. యేసుని పొందని బ్రతుకులు పాపములో మరణించెదవా. యేసుని పొందని బ్రతుకులు పాపములో మరణించెదవా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సమస్తము నష్టపరచుకొని హృదయము వృద్ధలై ఏడ్చెదవా. సమస్తము నష్టపరచుకొని హృదయము వృద్ధలై ఏడ్చెదవా. యేసుని పొందని బ్రతుకులు పాపములో మరణించెదవా. యేసుని పొందని బ్రతుకులు పాపములో మరణించెదవా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. పాము జీవించు బిలములో పక్షి జీవించవిలగునా. పాము జీవించు బిలములో
పక్షి జీవించవిలగునా, దుఃఖముతో నిండిన హృదయములు నెమ్మది చూడవిలగునా. దుఃఖముతో నిండిన హృదయములు నెమ్మది చూడవిలగునా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడున్. రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడున్. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సహోదరా సిలువ చెంతకురా, సహోదరి సిలువ చెంతకురా. మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో నుండి ఈ రాత్రికాల సువార్త నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం చదువుకుంటాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించబడును గాక. మనం సాధారణంగా ముసళ్లను చూస్తూ ఉంటాం. క్రొకడైల్స్ అంటారు. నీటిలో నివసించే ఒక భయంకరమైన ప్రాణి ఇది. చాలా ప్రమాదకరమైంది. మరి నీటిలో చాలా బలమైన జీవిగా దాని గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే భూమి మీద చాలా బలమైన మరి శక్తివంతమైన ప్రాణిగా జీవిగా ఏనుగును మనం చెప్పుకోవచ్చు. ఎలిఫెంట్ అంటాం కదండి, ఏనుగు. ఇది చాలా బలమైన జీవి, చాలా శక్తివంతమైనది, బల శౌర్యములు కలిగిన ప్రాణిగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ నీటిలో ఉండే ముసలి దాని బలం ఒక 50% అనుకుందాం. దానికి ఉన్న బలం ఒక 50% అయితే అది నీటిలో ఉండుట ద్వారా తనకు అనుకూలమైన పరిస్థితులు కలిగిన తన శరీరానికి, తన మనసుకు, తన బలానికి, తనకు కావలసిన పరిస్థితులన్నీ ఉన్న నీటిలో అది ఎక్కువగా నివసిస్తుంది. ఆ కారణం చేత దాని బలము అధికమవుతుంది. అధికమై నూరంతలుగా మంచి బలశాలిగా ఉండి ఈ ఏనుగు లాంటి బలమైన జీవులు నీళ్ళల్లోనికి వచ్చినప్పటికీ కూడా వాటిని గట్టిగా పట్టేసుకొని మరి ప్రాణము పోయేంత వరకు కూడా వాటిని హింసించగలిగిన శక్తి ఈ ముసళ్లకు ఏర్పడుతుంది. మనం కనుక గమనించామంటే వాస్తవానికి దానికి అంత బలం లేదు. ముసలికి అంత బలం ఉండదు. మనకు తెలుసు, చాలాసార్లు వినుంటాము, ఈ క్రొకడైల్ ముసలి నేల మీదకి గనక వస్తే ఒక సామాన్యమైన కుక్క కూడా దాన్ని చంపేయగలదు. ఒక సామాన్యమైన కుక్క కూడా దాన్ని
మరి అంతమొందించగలదు. కానీ అది నీటిలో ఉంటే మాత్రం ఎక్కడ లేని బలము అది కలిగిందిగా ఉంటుంది. మరి కుక్క కంటే అనేక వందల రెట్ల బలము కలిగిన ఏనుగును కూడా అది తన స్వాధీనములోనికి తీసుకొనగలదు, బంధించగలిగిన శక్తి దానికి ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకునే ఒక వాస్తవికమైన సత్యం ఏంటంటే, తనకు సెక్యూర్డ్, తనకు పూర్తిగా భద్రత కలిగిన, తన బలాన్ని అధికం చేయగలిగిన, తనకు పూర్తిగా మరి స్వాతంత్ర్యం కలిగిన, మరి తనకు స్వేచ్ఛ కలిగిన, ఇంకా తనకు సెక్యూరిటీ భద్రత కలిగిన స్థలాన్ని ఈ ముసలి, ఈ క్రొకడైల్ ఎన్నుకొని అందులో అది నివసించేదిగా ఉంటుంది. వాస్తవానికి దాని బలం అంత లేదు. అది బయటకు వస్తే చాలా బలహీనరాలు, కానీ అది బయటకు రాదు. సాధారణంగా అది బయట నివసించదు. ఎక్కువగా అది తన నివాసాన్ని నీళ్ళల్లో ఏర్పాటు చేసుకుంటుంది. అంత బలమైన విధముగా అది ఉండటానికి దానికి కారణం ఏంటంటే అది నీటిలో నివసించటమే. పిల్లలు, అలాగే మనం ఏనుగు గురించి చెప్పుకున్నాం. ఈ ఏనుగు, ఎలిఫెంట్, ఇదేం చేస్తుంది? చాలా బలం. అసలు మామూలుగానే అది బయట నడవటానికే అది చాలా కష్టంగా ఉంటుంది. అది బయట కూడా కొన్ని ప్రమాదాల నుంచి అది తప్పించుకోలేని స్థితిలో ఉంటుంది. దాని యొక్క శరీర సౌష్ఠవాన్ని బట్టి, అది చాలా పెద్ద భారీ కలిగిన జంతువు బట్టి నీళ్ళల్లో బయట నడవటమే చాలా స్లోగా, చాలా ఇదిగా ఉంటుంది. అలాంటిది అదేం చేస్తుందంటే నీళ్ళలోనికి దిగుతుంది. ఆ నీళ్ళు ఎలాగుంటాయో, ఆ నీళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో, ఆ నీటిలో ఎటువంటి స్థితి ఉంటుందో కూడా గ్రహించలేని స్థితిలో అది నీటిలోనికి దిగుతుంది. ఈ ముసలి వచ్చి ఆ ఏనుగును బంధించేసి దాన్ని లోపలికి లాక్కెళ్ళిపోతుంటుంది. మరి ఆ ఏనుగుని ఏది బంధించిందో, లోపల తన కాలుని ఏది కొరుకుతుందో, ఏది తినివేస్తుందో కూడా గ్రహించలేని స్థితిలో ఈ ఏనుగు తన ప్రాణాన్ని విడిచే పరిస్థితులు ఏర్పడేవిగా ఉంటాయి. ప్రియులారా, మనం బైబిల్లో ఒక చక్కని లేఖన భాగాన్ని చదువుకున్నాం. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి. ఎందుకని? మీ విరోధియగు అపవాది సైతాను విరోధి, మీ విరోధియగు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అది వెతుకుచు తిరుగులాడుచు ఉన్నది అని చెప్పబడతా ఉంది. ప్రియులారా, ఈ లోకంలో జీవించే మనకు, ఈ లోకంలో నివసించే మనకు అనేక మంది చుట్టూ శత్రువులు మనం చూస్తూ ఉంటాం. అనేక మందిని శత్రువులు మన చుట్టూ ఉన్నారు. మరి అనేక మంది మనకి, అనేక పరిస్థితులు మనకి శత్రువులుగా ఉంటాయి. అనేకమైన మనుషులు మనకు శత్రువులుగా ఉంటాయి. అనేకమైనవి మనకు శత్రువులుగా అసలు ఈ లోకమే మనకు ఒక శత్రువు అని చెప్పబడతా ఉంది. అయితే ఈ లోకాధికారి అయిన సాతానుడు, ఇక్కడ చెప్పబడిన అపవాది, అనేకమైన వాటిని ఉపయోగించుకొని, అనేకమైన పరిస్థితులను ఉపయోగించుకొని, అనేక మంది మనుషులను, బలహీనమైన మనుషులను, దేవునిలో లేని మనుషులను, మరి దేవునికి విరోధమైన జీవితం జీవించే మనుషులను వాడుకొని, వినియోగించుకొని అది నిన్ను మింగటానికి నీ మీదకు వస్తుంది. వాళ్ళ రూపంలో, పరిస్థితుల రూపంలో, మనుషుల రూపంలో, మరి అనేకమైన మోసముల రూపంలో, ఆకర్షణ రూపంలో, అనేకమైన పరిస్థితులుగా అది నీ మీదకు వచ్చి నిన్ను మింగివేయటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంది. ఏనుగు వలె మూర్ఖించి, నువ్వు చాలా బలహీనరాలవి అయితే మూర్ఖించి, మరి నీ శక్తి సామర్థ్యములేంటో తెలియక, ఆ నీళ్ళల్లో ఏముంటుందో తెలియక, సరైన గ్రహింపు లేక నీళ్ళలోని కనుక నువ్వు దిగినావనుకో, నిన్ను ఆ ముసలి పట్టుకుంటుంది, భయంకరంగా నిన్ను నాశనం చేసేస్తుంది. తుదకు అసలు నువ్వు లేకుండానే చేసేదిగా ఉంటుంది. నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కనుక నేను నేల మీద నడవటమే నాకు కష్టమైతే నేను నీళ్ళల్లో ఎలాగ నడవగలను? నీళ్ళల్లోకి దిగి నేను ఏమి సాధించాలి అక్కడ? కాబట్టి ఒడ్డున ఉండి నీళ్లు తాగేసి పక్కకు వస్తే సరిపోతుంది అనుకోకుండా అది నీళ్ళలోనికి దిగటం ద్వారా
ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులను తెచ్చుకొని చాలా నష్టానికి గురి అయిపోయేదిగా ఉంటుంది. అనేక మంది మనుషులు ఈ దినాల్లో అలాగే చేస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ లోకం ఎలాంటిదో తెలియదు, లోకపు మనుషులు ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటిదో తెలియదు, వాళ్ళ పరిస్థితులు ఎలాంటివో తెలియవు. మరి ఈ కార్యం చేస్తే దానివల్ల వచ్చే నష్టం ఏంటో తెలియదు, ఈ పని చేయటం ద్వారా అది ఎంత ఉపద్రవం మన మీదకి తీసుకొచ్చి పెడుతుందో తెలియదు. కాబట్టి ఏం తెలియకుండా గుడ్డిగా పోవటం, అందులో మనం నష్టపోయే వారంగా ఉంటాం. ఈ విధముగా ఈ అపవాది సాతాను ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉన్నవానిగా ఉంటున్నాడు. అలాగే ఎంతోమంది ఈ అపవాది చేతిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకొని మరి నిత్య నాశనానికి, నరకానికి ఏడవబడేవారుగా ఉంటున్నారు. ప్రియులారా, ఈ ముసలి గురించి మనం ఆలోచన చేసినాం. దాని బలం తక్కువే. అది నేల మీదకి వస్తే మనం చెప్పుకున్నాము, ఒక సామాన్యమైన కుక్క కూడా దాన్ని చంపగలదు, దాన్ని స్వాధీనపరచుకోనగలదు, దాన్ని చంపేయగలదు. అంటే నేల మీద దాని బలం చాలా తక్కువ. అయితే నీళ్ళల్లో ఉంటే మాత్రం అది చాలా బలం కలిగినది. ఇలాంటి కుక్కలని, ఎన్ని కుక్కలనైనా అది చంపగలదు. చెప్పుకున్నాం కదా, ఏనుగునే అది చంపగలదు. కనుక దానికి సెక్యూర్డ్ ప్లేస్, దానికి భద్రత కలిగిన స్థలం, దాని బలాన్ని అధికం చేసే స్థలం, దానికి సంపూర్ణమైన భద్రత కలిగిన స్థలం. కాబట్టి దేన్నైనా జయించగలిగిన స్థలం ఏంటంటే నీళ్లు. అందుకని అది నీళ్ళని ఆశ్రయించి నీళ్ళల్లో నివసించేదిగా ఉంటుంది. ప్రియులారా, యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుకుందాం ముగింపులో. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో నేను చదువుతాను, గమనించండి. సాతానుడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుంచి పాపం చేస్తూ ఉన్నాడు. ఈ పాపం చేసే వాళ్ళంతా కూడా అపవాది సంబంధి. చూడండి, మంచి మాట చెప్తాను. అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క పనులను, అపవాది యొక్క వేషాలను, అపవాది యొక్క మోసాలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవునిగా ఆయన జన్మించడానికి గల కారణము ఈ అపవాది క్రియలను లయపరచటానికి, అపవాదిని అంతము చేయటానికి, అపవాది శక్తి సామర్థ్యములన్నిటిని కూడా కుదించి వేయటానికి, అపవాది యొక్క ప్రభావం నీ మీద లేకుండా చేయటానికి, అపవాది బలమంతటి నుంచి నిన్ను రక్షించటానికి ఆ ప్రభురక్షకుడు ఈ భూమి మీద మానవునిగా అవతరించిన వానిగా ఉన్నాడు. అందుకనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ శిక్షా విధి లేదు, ఏ ప్రమాదము లేదు, ఏ నష్టము లేదు, ఏ కష్టము లేదు. క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని బైబిల్లో చెప్పబడతా ఉంది. క్రీస్తు యేసులో ఉన్నవారికి పాతవన్నీ గతించిపోతాయి. అంత నూతన బలము, నూతన శక్తి, నూతన ప్రభావం కలిగి ఉంటాం. వాస్తవానికి నువ్వు చాలా బలహీనరాలివి. నీ శక్తి చాలా తక్కువ, నీ బలము చాలా తక్కువ. ముసలి వలె అది నేల మీదకి వస్తే దాని బలము చాలా తక్కువ. కానీ అది ఎక్కడ నివసిస్తుంది? తన బలాన్ని అధికం చేసే, తనకు భద్రతనిచ్చే, తనకు కాపుదలనిచ్చే నీటిలో అది ఉంటుంది. ఆ నీటిలో ఉండి తనకు మించిన బలం కలిగిన ఏనుగును కూడా అమాంతం చంపేయగలదు, నాశనము చేయగలదు. ప్రియులారా, గుర్తుంచుకుందాం, నీవు క్రీస్తులో ఉంటేనే, ప్రభువులో ఉంటేనే నువ్వు దేన్నైనా జయించగలవు, దేన్నైనా అధిగమించగలవు, దేని మీదైనా విజయం పొందగలవు. నువ్వు క్రీస్తులో నుండి బయటకు వచ్చేస్తే, లోకములోనికి వచ్చేస్తే, పాపములోనికి వచ్చేస్తే, ఆ నీళ్ళలో నుండి బయటకు వచ్చిన ముసలి స్థితి నీకే పడుతుంది.
చిన్న కుక్కలు కూడా ఆ ముసలిని చంపేయగలవు. అలాగే ప్రభువు నుండి వేరై ప్రభుకి దూరంగా జీవిస్తూ, ప్రభు లేని జీవితం జీవిస్తూ, ప్రభుని కాదన్న జీవితం జీవిస్తూ, ప్రభు లేని జీవితం జీవించేవారు బహుగా అపవాది చేతిలో పడేవారుగా ఉంటారు. అపవాది వారిని నాశనం చేస్తుంది. ఈ ఏనుగుంది, నేను చాలా బలం కలిగిన దాన్ని, నేను చాలా శక్తి కలిగిన దాన్ని, నేను చాలా ప్రభావం కలిగిన దాన్ని, పెద్ద జంతువుని, నాకేంటని ఆ నీళ్ళల్లోనికి దిగితే ఏమవుతుందండి? ముసలి దాన్ని లాక్కొని వెళ్ళిపోయి నాశనం చేసేస్తుంది. కనుక గ్రుడ్డిగా, మరి అమాయకముగా, మరి గర్వముగా, మరి అతిశయించి నాకేంట్లే అనుకొని ఆ నీళ్ళలోనికి దిగితే ఆ ముసలి ఏమి పట్టిందో తెలియదు, ఏనుగు కాల్ని ఏది ఈడ్చుకొని పోతుందో తెలియదు, ఏది కొరికి వేస్తుందో తెలియదు, అసలు ఆ నీటిలో ఏం జరుగుతుందో కూడా దీనికి కనపడదు. కానీ దీని మరణం మాత్రమే కనపడుతూ ఉంటుంది. అలాగే తెలియక అపవాది అని, అపవాది క్రియలని, అపవాది మోసమని, సైతాను కార్యాలని, సైతాను వల అనేది, సైతాను పన్నిన పన్నాగమని తెలియక అనేకులు ఆ నీళ్ళల్లో దిగిన ఏనుగు వలె దిగిపోయి జీవితాలను నాశనం చేసుకొని, పాడు చేసుకొని, మరి చివరకు ఏమీ లేని పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి వాళ్ళని రక్షించటానికే, అలాంటి వారిని వెతికి రక్షించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. ఎంత నష్టపోయావు నీ జీవితంలో, ఎంత కష్టాలు పాలైనావు, ఎన్ని శ్రమల పాలైపోయినావు, ఎన్ని నిందల పాలైపోయినావు, ఎన్ని అవమానాలు పాలైపోయినావు, ఎంత కోల్పోయావు. ప్రభు లేకుండా లోకాన్ని నమ్ముకొని, మనుషులను నమ్ముకొని, పరిస్థితులను నమ్ముకొని ఎంతగా నష్టపోయావు. అందుకని ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు ప్రభు. క్రీస్తు యేసులో సంపూర్ణ సంతోషం ఉంది, సంపూర్ణ సమాధానం ఉంది, మంచి విజయం ఉంది. ముసలి ఏ విధముగా మరి ఆ క్రొకడైల్ ఆ నీళ్లను ఆశ్రయించి నీళ్ళల్లో ఉండి తన బలాన్ని అధికం చేసుకొని ఎట్లాంటి శత్రువునైనా జయించే స్థితికి ఎదుగుతుందో, అలాగే నీవు క్రీస్తులో గనుకుంటే, నువ్వు ప్రభువులో గనుకుంటే, ప్రభుని ఆశ్రయిస్తే, అదే కదండి మనం చదువుకున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమని రాస్తుందండి? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనాడు. ఆయన మహాబలశాలి, మహాశక్తిమంతుడు, దేన్నైనా జయించగలడు. ఆయనలో నీవు ఉండాలి, ఆయనను నీవు ఆశ్రయించాలి, ఆయనలో నీ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆయనలో నీవు ఉండాలి, ఆయనను కలిగి ఉండాలి. నీ జీవితంలో ఆయన నీ నివాస స్థలముగా ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తులో ఉంటావో ఏ శిక్షా విధి నీకుండదు, ఏ ప్రమాదం నీకుండదు, ఏ నష్టం నీకుండదు. దేన్నైనా నువ్వు జయించగలవు, దేన్నైనా అధిగమించగలవు. ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు ప్రభు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇలా ఏమి సాధించలేం ఆయన లేకుండా. కనుక ఆయనను దూరం చేసుకోవద్దు, ఆయనను పోగొట్టుకోవద్దు, ఆయన కంటే దేనికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వవద్దు. ఆయనే నీ జీవితానికి ప్రాముఖ్యమైన వాడు, ప్రాధాన్యమైన వాడు, అతి ప్రియుడు, అతి మనోహరుడు, అతి సుందరుడుగా నీకు ఆయన ఉండాలి. ఆయన సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించినాడు, సమస్తాన్ని నీ కొరకు అర్పించుకున్నాడు. ఆ ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభుని నీ రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకో, నీ పాపములను ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభు వారు క్షమించినాడని విశ్వసించు. గొప్ప రక్షణ పొందుతావు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో స్వతంత్రించుకోగలవు. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే మీకు ప్రసాదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా విరోధి యొక్క అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెతుకులాడుతూ ఉన్నాడని మీరు తెలియజేస్తున్నారు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని, ఆయనలో ఉన్నవారు నూతన సృష్టి అని, నూతన బలం కలిగి ఉంటారని, నూతన శక్తి కలిగి ఉంటారని, దేన్నైనా జయించగలరని మీరు మాకు తెలియచేస్తున్నారు. ప్రభా, ఈ క్రొకడైల్, ఈ ముసలి నీళ్లను ఆశ్రయించి నీళ్ళల్లో ఉంటూ తన బలాన్ని అధికం చేసుకొని దేన్నైనా జయిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ విజయ పదములో కొనసాగే జీవితం కలిగి ఉంటుంది.
అలా మేము కూడా క్రీస్తులో ఉండి ప్రభా ఆయన ద్వారా బలపరచబడుతూ, ఆయన ద్వారా శక్తిమంతులమైతూ, ఆయన ద్వారా జయ జీవితం కలిగి ఉండటానికి మీ కృప దయచేయండి. అనేకులు మీరు లేని జీవితం జీవిస్తూ ఉన్నారు, మిమ్మల్ని దూరం పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. క్రీస్తు లేని జీవితం వ్యర్థమని తెలుసుకోలేకపోతున్నారు. పాపములో, అపవిత్రతలో, అసహ్యతలో జీవిస్తూ ఉన్నారు. ఏనుగు వలె గర్విస్తూ, మూర్ఖమైన విధానములో, అహంకారముతో నాకేంట్లే అనుకుంటూ ఆ నీళ్ళలోనికి దిగి ప్రాణ నష్టం కలిగించుకున్న ఏనుగుల వలె ప్రభా తెలియని లోకంలో, తెలియని మనుషులతో, తెలియని పరిస్థితుల్లో, తెలియని వాటిలో ఇరుక్కుపోతూ ఎంతో నష్టానికి గురైపోతూ ఉన్నారు. లోకం ఆకర్షణీయంగా, అందంగా వారిని మోసం చేస్తూ ఉంది, తుదకు బహు నష్టాన్ని కలిగిస్తూ ఉంది. అట్టి పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని రక్షకునిగా కలిగి నిత్య జీవానికి వారసులగునట్లుగా వారి బలం అధికం చేసుకుంటూ లోకాన్ని జయిస్తూ కొనసాగలుగులాగున మా ప్రియులందరికీ మీ కృప దయచేయమని, వారందరినీ కూడా మీకు అప్పగిస్తూ వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరు దీవించి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపచేయమని, వారిని ఆశీర్వదించమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతాక్షేమం మొలుకుని ప్రభురాకడ వరకు చేరగల మనకును లైవ్లో వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ తీర్మానం చేసుకున్న వారికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములండి. ప్రైజ్ లార్డ్. మరొక సువార్త కూడికలో కలుసుకుందాం.